మన టాలీవుడ్లో 100 కోట్లు కొట్టడమే కష్టమన్న టైంలో మగధీర మూవీతో 100 కోట్లు కొట్టి చూపించాడు రాజమౌళి. దాని తర్వాత 1000 కోట్ల మార్క్ని టార్గెట్గా పెట్టుకొని బాహుబలి మూవీతో 1000 కోట్లను బీట్ చేశాడు. అయితే దీని తర్వాత ఏ డైరెక్టర్ కూడా ఈ మార్క్ని బీట్ చేయడానికి చాలా కష్టమైంది. అయితే మళ్ళీ RRR మూవీతో రాజమౌళి 1000 కోట్ల మార్క్ని బీట్ చేశాడు. అయితే ఇంకా మన తెలుగు ఆడియన్స్ ఒకటే ఫిక్స్ అయిపోయారు, ఏ డైరెక్టర్ కూడా 1000 కోట్ల మార్క్ని బీట్ చేయలేరు రాజమౌళి తప్ప అని ఫిక్స్ అయిపోయారు. ఇలా తెలుగు ఆడియన్స్ అనుకున్న టైంలో ఒక్కడొచ్చాడు, అతనే నాగశ్విన్. కల్కి మూవీతో 1000 కోట్ల మార్క్ ని అవలేలుగా బీట్ చేసి రాజమౌళి తర్వాత 1000 కోట్లు కొట్టిన డైరెక్టర్ నేనే అని అన్నాడు. అయితే ఇదే తరహాలోకి రీసెంట్ గా సుకుమార్ కూడా 1000 కోట్లు కొట్టి చూపించాడు. అయితే వీటి తర్వాత 1000 crores ఈజీగా కొట్టబోయే మూవీస్ ఏంటో ఈరోజు చూద్దాం. సలార్ పార్ట్ 1 లో మనకి హై ఇచ్చే సీన్స్ అంటే కాటేరమ్మ ఫైట్ అండ్ కోల్డ్ మైన్ ఫైట్. అయితే ఇలాంటి పార్ట్ 2 లో కూడా ఒక్క 3 ఎలివేషన్లు ఉంటే 1000 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తాయి. నెక్స్ట్ ప్రభాస్ స్పిరిట్. అయితే సందీప్ రెడ్డి వంగ ఓ అర్జున్ రెడ్డి ఓ యానిమల్ లాంటి దిమ్మ తిరిగిపోయే మూవీస్ తీశాక ప్రభాస్తో మూవీ అంటే అందులోకి ఆ కట్అవుట్కి తగ్గ క్యారెక్టర్ 1000 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ SSMB 29. అసలు ఈ మూవీ అనౌన్స్ చేయగానే బాక్స్ ఆఫీస్ ఖాతాలో 1000 కోట్లు పడిపోయాయని ఖచ్చితంగా మనం అనుకున్నాం. అటు బాబేమో యావరేజ్ మూవీకే బ్లాక్ బస్టర్ కలిసి తెప్పించే ఆయన, ఇటేమో జక్కన ఒక శిల్పం చెక్కినట్టుగా మూవీని చెక్తాడు. సో వీళ్ళిద్దరు కాంబో అంటే 1000 కోట్లు అవలేలుగా వచ్చేస్తాయి. కాంతారా చాప్టర్ 1 ఈ మూవీ ఈజీగా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఎందుకనంటే ఫస్ట్ వచ్చిన కాంతారా లెజెండ్ మూవీ చిన్న బాంబు అయినా పెద్ద సౌండ్ చేస్తుంది అంటారు చూసారా, అలాగా క్రియేట్ చేసింది. సో దాని హైప్ వల్ల ఈ మూవీ 1000 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుంది. ఆర్సీ 16 ఈ మూవీ ఖచ్చితంగా 1000 కోట్లు కొడుతుంది. ఎందుకనంటే ఆ క్యాస్టింగ్ అండ్ ఆ కేర్ చూస్తుంటే ఈ మూవీ 1000 కోట్లు కొట్టే మూవీలాగే కనపడుతుంది. సో అందులోకి రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ కానీ ముందు మిస్టర్ బాక్స్ ఆఫీస్ అన్నాడు. సో అందుకనే 1000 కోట్ల మార్క్ని ఈజీగా టచ్ చేస్తారని నాకు అనిపిస్తుంది ఈ మూవీ. ఈ మూవీసే కాకుండా ఏ మూవీస్ 1000 కోట్ల మార్క్ని ఈజీగా టచ్ చేస్తాయి అంటారు కామెంట్ చేయండి. అలాగే వెళ్తే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్.